అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయ్యని. ఈరోజు టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. మరి ఈరోజు నేనేం చెప్పబోతున్నాను అనుకుంటున్నారా? కొంచెం సీరియస్ టాపిక్. ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోండి. ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీ సమయాన్ని ఇవ్వండి. ఏమైనా పొందాలి అనుకుంటే ఆ దేవుని ఆశీర్వాదాలను పొందండి. ఏమైనా చెయ్యాలి అనుకుంటే తోటి వారిని ప్రేమించండి, మర్యాద ఇవ్వండి. ఏమైనా వదిలేయాలి అనుకుంటే ఈగోని వదిలేయండి. నిజం చెప్పాలంటే జీవితం చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో భారంగా అనిపించేది మన ఈగోని మోసుకోవడమే. ఒక చిన్న స్టోరీ మీకోసం. భారతదేశ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితంలో ఈగోకి పూర్తి విరుద్ధంగా ఉన్న ఒక చిన్న సిచ్యువేషన్ ఇది. సిచ్యువేషన్ ఏంటంటే, ఒకసారి కలాం గారు ఒక పెద్ద ప్రాజెక్టుపై తన టీంతో కలిసి పనిచేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎంతో ఇంపార్టెంట్. అందరూ చాలా కష్టపడ్డారు. చివరకు ఎక్స్పెరిమెంట్ జరిగింది, కానీ అది ఫెయిల్ అయింది. అన్ని మీడియా వాళ్ళు, అధికారులు అక్కడే ఉన్నారు. ఆ టైంలో అందరూ అనుకున్నారు, ఇప్పుడు కలాం గారు ఎవరినైనా తప్పు పడతారా అని. గెస్ వాట్ హ్యాపెండ్? కలాం గారు ముందుకు వచ్చి చెప్పారు, ఈ ఫెయిల్యూర్కి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే అని. అతను తన టీంను ఒక్క మాట కూడా తప్పు పట్టలేదు. వాట్ హ్యాపెండ్ నెక్స్ట్? అదే ప్రాజెక్ట్ మళ్ళీ ట్రై చేశారు. ఈసారి అది సక్సెస్ అయ్యింది. అప్పుడు కలాం గారు ఏం చేశారు? ఆయన మీడియా ముందుకు వచ్చి ఇలా చెప్పారు, ఈ సక్సెస్ అంతా నా టీందే అని. ఇది ఎందుకు గ్రేట్ స్టోరీ అయ్యింది? ఫెయిల్ అయితే బాధ్యత తీసుకున్నారు, సక్సెస్ అయితే క్రెడిట్ని పంచుకున్నారు. ఎక్కడా ఈగో లేదు, ఎక్కడా నేనే చేశాను అనే భావం లేదు. ఈరోజు మనం ఈగో గురించి మాట్లాడుకున్నాం. మన జీవితంలో చాలా సమస్యలు బయట నుంచి రావు, మనలో ఉన్న ఈ చిన్న ఈగో నుంచే మొదలవుతాయి. ఈగో మనల్ని ఇతరుల నుంచి దూరం చేస్తుంది. హంబుల్నెస్ మనల్ని మనుషులకి దగ్గర చేస్తుంది. అది మనం తెలుసుకుంటే జీవితం చాలా సాఫీగా జరిగిపోతుంది. మీ లైఫ్లో పీస్, హంబుల్నెస్ ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.